బిగ్ బాస్ 9 సీజన్ త్వరలో స్టార్ట్ కానుంది. దీనికి సంబంధించిన ప్రోమో చూసాం. అలాగే దీనికి సంబంధించి ఇప్పుడు ఒక కొత్త వార్త ఒకటి బయటకు వచ్చిందని చెప్పాలి. అంటే ఇందులో ఇప్పటివరకు బిగ్ బాస్ 8 సీజన్లు జరిగినాయి. ఇప్పుడు బిగ్ బాస్ 9 రాబోతుంది. ఫస్ట్ సీజన్ చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ చేశారు. అలాగే సెకండ్ సీజన్ నాని చేశారు. ఇక బిగ్ బాస్ 3 దగ్గర నుంచి బిగ్ బాస్ 8 వరకు కూడా కింగ్ నాగార్జున గారి ఈ షో హోస్ట్ గా చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ బిగ్ బాస్ 9 కి హోస్ట్ మారతారా అని గతంలో కొన్ని వార్తలు అయితే వచ్చాయి. ఒక ఇద్దరు పేర్లు కూడా ప్రచారంలోకి వచ్చాయి. కానీ బిగ్ బాస్ 9 మాత్రం మళ్ళీ నాగార్జున గారు చేస్తున్నారు. ఇది ఈ రీసెంట్ గా రిలీజ్ చేసిన ప్రోమోని బట్టి కూడా అర్థం అవుతుంది. ఈ నాగార్జున గారు అలాగే వెన్నెల కిషోర్ వీళ్ళిద్దరి మధ్య ఒక ప్రోమో రిలీజ్ చేశారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గాను కొత్తగాను ఉంది. ఈసారి బిగ్ బాస్ 9 ని ఎవరు అంతకు మించి అనేలాగా ఇంకా కొత్తగా ఎంటర్టైనింగ్ గా కొత్త తరహాలో వినోదాన్ని అందించడానికి అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో సెప్టెంబర్ 7న ఈ షో స్టార్ట్ కాబోతుందని చెప్పి కూడా వార్తలు అయితే వస్తున్నాయి. అయితే ఈ షో కోసం నాగార్జున గారు తీసుకున్న రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఈ గతంలో చూసుకున్నట్లయితే ఆయన 20 కోట్ల వరకు బిగ్ బాస్ హోస్ట్ గా చేసినందుకు తీసుకుంటే ఇప్పుడు 35 క్రోర్స్ ఈ షోకు హోస్ట్ గా చేసినందుకు తీసుకుంటున్నారనే వార్త ఒక సోషల్ మీడియాలో అవ్వచ్చు, మీడియా వెబ్సైట్ లో అవ్వచ్చు, ఒక యూట్యూబ్ లో అవ్వచ్చు, మొత్తానికి అయితే మళ్ళీ ఒకసారి సంచలనం అయింది. ఒక హాట్ టాపిక్ అయిందని చెప్పచ్చు. ఆయన రీసెంట్ గా మనం చూసాం కూలీ సినిమాలో ఒక విలన్ క్యారెక్టర్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానంలో ఫస్ట్ టైం ఆయన విలన్ గా నటించారు. ఆ సినిమా ఇక్కడ ఇక్కడ అవ్వచ్చు పాన్ ఇండియా లెవెల్లో అనుకున్నంతగా ఆకట్టుకోకపోయినా ఆయన క్యారెక్టర్ మాత్రం ఒక విపరీతమైన బజ్ క్రియేట్ అయింది. మంచి పేరు వచ్చిందని చెప్పచ్చు. తెలుగు స్టేట్ లో మనం ఆయన విలన్ గా క్యారెక్టర్ ఎందుకు చేశారా, చేయకుండా ఉంటే బాగుండేదని రకరకాల ప్రచారాలు, కామెంట్స్, రెస్పాన్స్, ఫీడ్బ్యాక్ అది వచ్చింది. తమిళనాడులో మాత్రం అక్కడ యూత్ కానీ ఒక లేడీ ఫాలోయింగ్స్ మాత్రం ఈ సైమన్ క్యారెక్టర్ విశేషంగా ఆకట్టుకొని సోషల్ మీడియాలో వాళ్ళు ఎంత రచ్చ చేస్తున్నారో దాని మీద ఎంత ప్రేమను చూపిస్తున్నారో మనం చూసాం. అయితే ఈ నాగార్జున గారికి ఉన్న క్రేజ్ని దృష్టిలో పెట్టుకొని ఈ 9th సీజన్ కోసం ఒక 35 కోట్లు రెమ్యునేషన్ ఇచ్చారన్నది ప్రస్తుతం ఇప్పుడు ఒక హాట్ టాపిక్ అయిందని చెప్పాలి. ఈ వార్త ఇందులో వాస్తవం ఎంత ఉందన్నది పక్కన పెడితే ఈ విధంగా మరోసారి నాగార్జున గారు వార్తలో నిలిచారని చెప్పాలి. ఈ షోకి మనకు సంబంధించి ఎప్పటికప్పుడు స్టార్ యాజమాన్యం ఎప్పటికప్పుడు దీనికి సంబంధించిన అప్డేట్స్ ఇస్తుంది. త్వరలోనే ఈ షోని వినూత్నంగా సరికొత్తగా ఈ షోని స్టార్ట్ చేయబోతుంది. ఇక ఇప్పటి వరకు జరిగిన 8 సీజన్లు ఒక ఎత్తు అయితే ఈ 9వ సీజన్ ని మరో ఎత్తుగా మరో కొత్తగా వినోదాన్ని అందించడానికి ఏర్పాట్లు అయితే చేస్తుందని చెప్పొచ్చు. మనం చూసాం ఇందులోకి ఒక సినిమా సెలబ్రిటీస్ అలాగే టీవీ ఆర్టిస్టులతో పాటు ఒక కామన్ మ్యాన్ కూడా కొత్తగా ఇందులోకి ఈ షోలో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోసం అగ్ని పరీక్ష అని చెప్పి ఒక కొత్త తరహా ఒక కాంటెస్ట్ లాంటి కొత్త తరహా పరీక్ష లాంటిది పెట్టి అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళని సెలెక్ట్ చేసి బిగ్ బాస్ హౌస్ లోకి పంపించేందుకు అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించి పూర్తి వివరాలు ప్రకటించున్నారు. ఎప్పుడు ఈ షో స్టార్ట్ అవుతుందన్నది కూడా అఫీషియల్ గా త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నారు. అయితే నాగార్జున గారు కానీ చూసుకున్నట్లయితే ఈ 35 కోట్లు తీసుకోవడం ఈ షో కోసం అన్నది ఇప్పుడు ఒక హాట్ టాపిక్ అయినా చెప్పొచ్చు. ఈయన సినిమాలు కూడా ప్రస్తుతం ఆగస్టు 29న ఆయన పుట్టినరోజు. అభిమానులందరికీ కూడా ఇది ఒక పండగ లాంటి రోజు అని చెప్పొచ్చు. ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజు నాడు కొత్త సినిమాకి సంబంధించి కొత్త సినిమాకి సంబంధించి ఆయన అప్డేట్స్ ఇస్తుంటారు. ఈ సంవత్సరం చాలా స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ సంవత్సరం ఆయన నాగార్జున గారి కెరీర్ లో 100వ సినిమా చేయబోతున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్ ను కూడా నాగార్జున గారి పుట్టినరోజు అయినటువంటి ఆగస్టు 29న రాబోతుంది. దీనికి కోలీవుడ్ డైరెక్టర్ రా కార్తిక్ ఈ సినిమాకి దర్శకుడు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున గారు ఈ సినిమాని నిర్మించబోతున్నారు. ఈ రీసెంట్ గా కూడా ఆయన స్వయంగా చెప్పడం జరిగింది. ఒక వేరే షోలో జగత్ బాబు గారు చేసినటువంటి ఒక షోలో ఈ సినిమాకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఇది యాక్షన్ తో పాటు అలాగే ఫ్యామిలీ అలాగే ఎమోషన్ ఇలా ఎంటర్టైన్మెంట్ సెంటిమెంట్ ఇలా అన్ని అంశాలతో అందరికి ఒక ఒక భారీ పాన్ ఇండియా తరహాలో రూపొందే సినిమా చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా కథ మీద కసరత్తు అయితే జరుగుతూనే ఉంది. త్వరలోనే అంటే ఆగస్టు 29న నాగార్జున గారి పుట్టినరోజు నాడే ఈ ప్రెస్టేజియస్ అండ్ ఈ క్రేజీ భారీ ప్రాజెక్ట్ సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించనున్నారు. అయితే ఎప్పటి నుంచో అభిమానులందరూ కూడా నాగార్జున గారు 100వ సినిమా ఎప్పుడెప్పుడు చేస్తారా అని చెప్పి వెయిట్ చేస్తూనే ఉన్నారు. అయితే ఆయన లెక్క చాలా వరకు 100వ సినిమా గురించి అడిగిన ప్రతిసారి కూడా చాలా ఎవరి లెక్క వాళ్ళకున్న తన లెక్క తనకు ఉందని చెప్పి 100వ సినిమా లెక్క తను మంచి ప్రాజెక్ట్ అప్పుడు అనౌన్స్ చేస్తారని గతంలో చెప్పడం జరిగింది. చెప్పినట్టుగానే ఇప్పుడు ఈ నెల 29న ఆ 100వ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలను అయితే ప్రకటించబోతున్నారు. ఈ సినిమాలో నటించే నటీనటులు ఎవరెవరు, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అలాగే ఎప్పుడు ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నారు, ఇవన్నీ కూడా పుట్టినరోజు నాడు అనౌన్స్ చేయబోతున్నారు.
అలాగే ఈ సినిమా అనౌన్స్మెంట్ కి సంబంధించి ఒక స్పెషల్ వీడియో కానీ ఒక ఫోటోషూట్ కూడా జరిగిందని, అవి కూడా ఆయన గెటప్, ఒక స్టోరీ, ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గాను ఒక కొత్తగా ఉంటాయని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి. మొత్తానికి ఈ ఈ సంవత్సరంలో ఇప్పుడు రీసెంట్ గా మనం చూసాం కుబేరా, కూలీ, ఈ రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అంటే కుబేరలో మనం చూసాం కీలక పాత్ర పోషిస్తే, కూలీలో విలన్ పాత్ర పోషించారు. ఇప్పుడు మళ్ళీ ఒక హీరోగా ఆయన 100వ సినిమా చేయబోతున్నారు. ఓవైపు 100వ సినిమా, అలాగే మరోవైపు బిగ్ బాస్, ఈ రెండు ప్రాజెక్టులతోటి ఈ సంవత్సరం అంతా కూడా ఫుల్ బిజీ కాబోతున్నారు. బిగ్ బాస్ లో ప్రమోస్ లో చూసాం, అలాగే కొత్తగా వస్తున్నట్టు స్టిల్స్ లో చూస్తున్నాం. ఇంకా చెప్పాలంటే 66 వయసులో కూడా ఇంకా యంగ్ గా ఒక నవ మన్మధుడుగా అని అందరూ అనుకుంటారని తెలిసింది కదా. నిజంగానే నవ మన్మధుడు అని ఆ పేరుకి, ఆ ట్యాగ్ లైన్ కి ఖచ్చితంగా ఈయన కరెక్ట్ అనేలాగా ఇప్పటికీ చాలా మంది ఆయన ఫోటోలు కానీ ఆయన లుక్స్ కానీ చూసి షాక్ అవుతున్నారని చెప్పాలి. మొన్న రీసెంట్ గా చాలా మంది జవతో గారి షోలో ఆయన ఏజ్ చెప్పినప్పుడు నిజమా అంత ఏజ్ లో ఈయన ఇలా ఎంత యంగ్ గా ఉన్నారా అని చెప్పి జనం షాక్ అవుతున్నారు. దాని గురించి ఒక సోషల్ మీడియాలో చర్చ జరుగుతుందని చెప్పాలి. ప్రస్తుతానికైతే ఈ సంవత్సరం ఒకవైపు బిగ్ బాస్, అలాగే మరోవైపు 100వ సినిమా, ఈ రెండు ప్రాజెక్టులతోటి ఫుల్ బిజీ కాబోతున్నారు. మరి ఈ బిగ్ బాస్ లో ఎలా ఎంటర్టైన్ చేయనున్నారు, అలాగే 100వ సినిమాతో ఎలాంటి పాత్రతో రాబోతున్నారు, ఎలాంటి సినిమాని అందివ్వబోతున్నారు, ఏ తరహా కథ అది, ఇవన్నీ కూడా పూర్తి వివరాలను ఆగస్టు 29న మనకి ప్రకటించబోతున్నారు. మరి బిగ్ బాస్ తోను, అలాగే 100వ సినిమాతోను ఈ సంవత్సరం అంతా కూడా నాగార్జున గారు బాగా ఎంటర్టైన్ చేసి మరొక సరికొత్త రికార్డులు, ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తారేమో చూడాలి. అయితే ఈ 100వ సినిమాలో చాలా మంది అనుకుంటున్నారు, మనం సినిమా చూసాం, అందులో నాగార్జునతో పాటు నాగ చైతన్య, అఖిల్ వీళ్ళందరూ కూడా నటించడం జరిగింది. అలాగే ఇప్పుడు 100వ సినిమా అంటే చాలా ప్రెస్టీజియస్ మూవీ, అక్కినేని అభిమానులందరూ కూడా ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న సినిమా. అయితే ఈ సినిమాలో కూడా అక్కినేని ఫ్యామిలీలోని హీరోలు గెస్ట్ రోల్లో నటించే అవకాశం ఉందా అనే చర్చ అయితే జరుగుతుంది. ఖచ్చితంగా ఈ ప్రెస్టీజియస్ మూవీ కాబట్టి, తన కెరీర్ లోనే ఒక మర్చిపోలేని మైలురాయి లాంటి సినిమా కాబట్టి, ఒక నాగ చైతన్య కానీ, అఖిల్ కానీ, వీళ్ళిద్దరూ కానీ ఖచ్చితంగా గెస్ట్ రోల్ చేసే అవకాశం అయితే ఉందని చెప్పి ఇండస్ట్రీలో అయితే వినిపిస్తుంది. వీళ్ళతో పాటు ఒకవేళ సుమంత్, సుశాంత్ కూడా నటించిన ఆశ్చర్యపోయిన అవసరం లేదు. మొత్తానికి అయితే ఈ 100వ సినిమాని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని వర్క్ చేస్తున్నారు. సంవత్సరం క్రితమే ఈ రా కార్తిక్ అనే తమిళ డైరెక్టర్ నాగార్జునకి కథ చెప్పడం జరిగింది. ఈ కథ, ఇందులో ఉన్న ఒక పాయింట్, ఒక నావెల్ పాయింట్ నచ్చడంతో ఈ సినిమాని ఖచ్చితంగా 100వ సినిమాగా చేయాలని చెప్పి నాగార్జున గారు ఫిక్స్ అయ్యారు. అప్పటి నుంచి కథ చెప్పిన దగ్గర నుంచి ముఖ్యంగా ఈ గత 6 నెలల నుంచి కూడా ఈ కథ మీద బాగా కసరత్తు జరుగుతుంది. ఖచ్చితంగా ఒక కొత్త తరహా సినిమాని, ఒక కొత్త వినోదాన్ని తన నుంచి ఎటువంటి సినిమాని అయితే ఆశిస్తున్నారో అలాంటి సినిమాని అయితే అందించడానికి అయితే ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఈ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఒక కొత్త తరహా సినిమా అనేలాగా ఈ కొత్త సినిమాని అందించడానికి అయితే ప్లానింగ్ అయితే జరుగుతుందని చెప్పాలి. నాగార్జున గారు ఎప్పుడు కూడా కొత్తదనాన్ని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారు. ఆయన ఎంతో మంది కొత్త దర్శకులు పరిచయం చేశారు. అలాగే ఈ 100వ సినిమాకి జనరల్ గా ఎవరైనా అయితే కెరీర్ లో మైల్ స్టోన్ అయినటువంటి 100వ సినిమాకి ఒక స్టార్ డైరెక్టర్ తో చేయాలని అనుకుంటారు. కానీ ఒక సినిమా మాత్రమే ఎక్స్పీరియన్స్ ఉన్న కార్తిక్ తో ఈ సినిమా చేస్తున్నారంటే అది కథ ఎంత బాగా నచ్చి ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాగే ఆయన ప్రయోగాన్ని కూడా అనుకోవచ్చు. ఇది ఒక ప్రయోగం అనే చెప్పాలి. ఇలాంటి ప్రెస్టీజియస్ మూవీస్ కి స్టార్ డైరెక్టర్ తో చేయాలని అనుకుంటారు. కానీ ఒక సినిమా మాత్రమే ఎక్స్పీరియన్స్ ఉన్న కార్తిక్ తో ఈ సినిమా చేస్తున్నారంటే ఇది నిజంగా ఒక ప్రయోగమే. కథ మీద, అలాగే అతని మీద ఎంతగా నమ్మకం ఉంటేనే కానీ ఈ సినిమా ఆయనకి చేతిలో, ప్రెస్టీజియస్ మూవీని కార్తిక్ చేతిలో పెట్టరు. ఆయన పెట్టారంటే కనుక ఖచ్చితంగా ఈ సినిమాలో ఒక కొత్తదనం ఉంది, అలాగే అందరికీ నచ్చే ఎలిమెంట్స్, అలాగే కథనాలు కూడా బలంగా ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. మరి ఆగస్టు 29న ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు ప్రకటించనున్నారు. మరి ఈ 100వ సినిమాతో, అలాగే ఈ బిగ్ బాస్ తో ఈ సంవత్సరం మరింతగా సెన్సేషన్ క్రియేట్ చేసి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తారేమో చూడాలి.